హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత రక్షణ రంగ సామర్థ్యాన్ని ఇనుముడింపజేసేలా అగ్ని-5 క్షిపణి మొదటి ప్రయోగంలోనే అంచనాలను అందుకుంది. అణ్వాస్త్రాలను మోసుకుపోయే సామర్థ్యం ఉన్న అగ్ని-5 క్షిపణి పరీక్షను ఒడిశా సమీపంలోని ఓ దీవిలో విజయవంతంగా నిర్వహించారు. అయితే భారత్ తన రక్షణ పాఠవాన్ని చాటుకున్న సమయంలోనే చైనాకు చెందిన ఓ పరిశోధన నౌక భారత ప్రాదేశిక జలాలకు సమీపంలోకి రావడం కలకలం రేపుతోంది. చైనాకు చెందిన జియాన్జాంగ్ హాంగ్ 01 నౌక ఏపీలోని విశాఖపట్నం తీరానికి 480 కిలోమీటర్ల దూరంలో అంతర్జాతీయ సముద్ర జలాల్లో లంగర్ వేసింది. భారత్కు చెందిన 3 అణు బాలిస్టిక్ మిసైల్ సహిత జలాంతర్గాములు, పలు కీలక ఆయుధ వ్యవస్థలకు స్థావరంగా ఉన్న విశాఖ నావల్ బేస్కు సమీపానికి చైనా నౌక రావడం భారత్ను అప్రమత్తం చేసింది. గత కొంతకాలంగా హిందూ మహాసముద్రం, బంగాళాఖాతంలో చైనా నౌకల రాకపోకలు ఎక్కువయ్యాయి. చైనా పరిశోధక నౌకల పేరిట భారత్పై నిఘా వేస్తోందన్న అనుమానాలు ఉన్నాయి. సరిగ్గా అగ్ని-5 క్షిపణి ప్రయోగం చేపట్టే సమయంలోనే చైనా నౌక జియాన్జాంగ్ హాంగ్ 01 భారత తీరానికి చెరువులోకి రావడం అనుమానాలను బలపరుస్తోంది. ఈ నౌక మలక్కా జలసంధి దాటి దిశ మార్చుకుని బంగాళాఖాతంలోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది. కేవలం 3 రోజుల వ్యవధిలోనే ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. సముద్ర గర్భంలో 10,000 అడుగుల లోతులోనూ పరిశోధించగల అత్యాధునిక రిమోట్ సెన్సింగ్ వ్యవస్థలు ఈ నౌకలో ఉన్నట్లు భావిస్తున్నారు. అణ్వాయుధ సామర్థ్యమున్న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అగ్ని-5కు 5 నుంచి 7,000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల సత్తా ఉంటుంది. పొరుగు దేశం చైనా వద్ద డాంగ్ ఫ్యాంగ్ 41 వంటి క్షిపణులు ఉన్నాయి. వీటి పరిధి 12,000 నుంచి 15,000 కిలోమీటర్లు ఉంటుంది. ఈ నేపథ్యంలో చైనాను దృష్టిలో పెట్టుకుని అగ్ని-5ను భారత్ తయారు చేసింది. ఆసియా ఖండం యావత్తు కూడా అగ్ని-5 క్షిపణి పరిధిలోకి రావడంతో చైనాకు చుక్కలు కనిపిస్తున్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.